భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ. రియల్ ఎస్టేట్ వెంచర్ల దగ్గరికి వెళ్లి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుగురు రంగంపేట గ్రామంలో యూరియా కోసం ఉదయం నుండి రైతుల తిప్పలు. దేవనకొండ మండలం ఈదుల దేవర బండ గ్రామంలోని ఉల్లి రైతులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. భారీ వర్షంతో పెంచకపాడు వక్కేరు వాగుతో గ్రామ ప్రజలు ఇక్కట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పల్లెల్లో అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఆయన పేర్కొన్నారు, గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ముఖ్యమైనది రవాణా సౌకర్యం, విద్యార్థులు, కార్మికులు, రోగుల సులభమైన రాకపోకల కోసం రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. భూపాలపల్లి, గణపురం మండలాలలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాక నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గోర్లవీడు గ్రామంలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. మంత్రులతో కొట్లాడి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచే అవకాశాన్ని ఈ గొర్లవేడు గ్రామస్తులు పార్టీలకు అతీతంగా 700 మెజార్టీని ఇచ్చారు. కనుక ఈ గ్రామంలో కూడా ఏ సమస్య లేకుండా తీర్చిదిద్దుతా రాబోయే రోజుల్లోని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అవినీతి చేసిన, తప్పు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదలా, కటకటాల్లో ఎక్కిస్తా. అధికారులు గాని, నాతో తిరిగేటోళ్ళు గాని, దళారులు గాని, గత ప్రభుత్వంలో పేదోని భూములు గుంజుకున్న వ్యక్తులు గాని ఎవరిని కూడా వదిలే సమస్య లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ వచ్చిన రేవంత్ అన్న కండగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా, మీ గండ్ర సత్తన్న ఎమ్మెల్యే కండగా మీ ఆశీర్వాదం ఉంచుమని 2 చేతులెత్తి జోడిస్తూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఓకే, ఈరోజు గణపురంలో 1,30,00,000 ఏదైతే మన లద్దబండ పోయేటువంటి రోడ్డు, అదేవిధంగా మొన్న వేసిన రోడ్లు కూడా వేసినాం. ఈరోజు కూడా కొండాపూరు గ్రామ పంచాయతీ పరిధి, అదేవిధంగా రంగరావుపల్లి, సీతారాంపురం, అప్పేపల్లి, వీర్ల తండ, చక్రవర్తి మాటకు పోయేటువంటి ఈ యొక్క 5 ఆయకట్ రోడ్లకు ₹1,00,00,000, ఇక్కడ 1,30,00,000. ఈరోజు 2,30,00,000 ఈరోజు వేసినాయి. మొన్న చెప్పేశాను, 2,30,00,000 రూపాయలు ఏదైతే పొలాలకు పోయేటువంటి ఆయకట్ట రోడ్లకు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. పొలాలకు పోయేటువంటి రైతాంగం అంతా కూడా అనేకమంది ముల్లెలు మూటలు ఎత్తుకొని ఎత్తుకొని పోయే పరిస్థితి కూడా లేదు. మొదలే పోయి ఒడ్డెంబడి పరదాలలో వేసుకోవడం, ఆ వానకు దడిస్తే ఉన్న యూరియానో లేకపోతే కూరమండలో డిఏపో పొలాల్లో చల్లుకునేటువంటి పరిస్థితి ఉండే. దాన్ని అంతా కూడా మనం ఈరోజు నిన్న ఈరోజు రేపు సుమారు ఒక 60-70 కోట్ల రూపాయలు, 68,70,00,000 రూపాయలతో ఈ పొలాలకు పోయేటువంటి ఆయకట్ట రోడ్లను మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దీన్ని అన్నీ కూడా అందరూ కూడా రైతాంగం అందరికీ ఇబ్బంది జరగద్దని, పశువులకు ఇబ్బంది జరగద్దని దృఢ సంకల్పంతో ఈ పని చేయడం జరుగుతుంది. దీన్ని అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని నేను అధికారులకు కోరుతున్నాం, కాంట్రాక్టర్లకు కూడా కోరుతున్నాం. ఈ యొక్క సీసీ కెమెరాల ద్వారా ఒక సీసీ కెమెరా ఒక 10 మంది పోలీసుతో సమానం. మనం ఇంట్లో వ్యవసాయ పనిముట్లు కానీ ఏదైనా వస్తువు ఆడేస్తే అక్కడ ఉండాలంతే. ఈరోజు పనిపాడ లేకుండా బాగా తిరుగుబోతులు ఎక్కువై దొంగతనాలకు విచ్చలవిడిగా ఎగబడి దోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది.
కనుక సీసీ కెమెరాలు అనేది చాలా ముఖ్యం. మీరు వ్యవసాయ పనికి పోయినా ఇంటికాడ వస్తువు ఉండే విధంగా సీసీ కెమెరా చూసుకుంటుంది. నిన్న కూడా ఇవాళ స్టేట్ ఎడిషన్లో చూశా, భార్యను తల మీద కొట్టి చంపేసాడు. వాడు సీసీ కెమెరా జాసర్ లేడా, ఆ సీసీ కెమెరాలకి క్లియర్గా కనపడి దొరికిపోయాడు. మా ఇంట్లో భూపాలపల్లిలో ఆఫీస్లో పక్కన ఒక ఇల్లు ఉంటుంది, మామూలు పేద రైతు వస్తే మొక్కు తీర్చుకుంటాం, అదే సాయంత్రం పూట కూడా ఎంతో క్వార్టర్ తాగుతాం. ఆ క్వార్టర్ పెట్టేటువంటి ఖర్చును సీసీ కెమెరా పెట్టే విధంగా 32 కాదు 62 ఉండాలి ఇక్కడ. ఇది 3500 గ్రామం ఓటర్లకు సంబంధించినటువంటి గొర్రెల గ్రామం. ప్రతి ఒక్క రైతుకు, వ్యవసాయ కూలీకి, వ్యాపారస్తులకు, చిరు వ్యాపారులకు ఉపయోగపడే విధంగా ఈ సీసీ కెమెరాలు ఉంటాయని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత నాకు పోలీసులు సీసీ కెమెరాలు కావాలని అడిగితే నేను 20 లక్షల రూపాయలు జెన్కో నుండి ఇప్పించాను. అవి పరకాల నుంచి మీకు మన జిల్లా బార్డర్ కాళేశ్వరం ఒడ్డు దాకా కూడా పెట్టారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో రైతులకు యూరియా అందడం లేదని రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు వంట వార్పు కార్యక్రమం. పెట్టిండు ఇవాళ సాయంత్రం అన్న రేపు అన్న వస్తాయి. వచ్చే ముందు మీకు ఇన్ఫార్మ్ బామడి ఉదవచ్చుదా నా పేరు ఏమలపల్లి ప్రకాశ్రావు. వాళ్ళ అశ్వనగర్ గ్రామంలో మొదటి కోట యూరియా కూడా అందలేదు. వాళ్ళ నాట్లేసి 40 నుంచి 50 రోజులు అయిపోయినాయి. ఈ పాటికి 2 కోటాలు యూరియా వేయాల్సింది. పైర్లు ఆగమాగం అయిపోతున్నాయి, రైతులకు యూరియా అందట్లేదు. వాళ్ళు ఒక్కొక్క రోజు లైన్లో 1000 మంది 1500 మంది రోజు 1000 రూపాయలు కూలీ ఎడగొట్టుకుని రైతు కూలీలు అందరూ కూడా నిలబడే పరిస్థితి వస్తుంది. వాళ్ళ రైతుల పరిస్థితి అగమగోచరంగా ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇంతవరకు కూడా యూరియా గురించి రివ్యూ పెట్టుకోవడం శోచనీయం. ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా యూరియా గురించి అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. వాళ్ళ మా ఖానాపూర్ మండలంలో 30,000 ఎకరం అధికారికంగా అనధికారికంగా సాగు చేస్తుంటే ఇంతవరకు 40,000 బస్తాలు కూడా యూరియా అందిలేని పరిస్థితి ఉంది. అంటే ఎకరానికి 1 బస్తా కూడా అందలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళ 5 ఎకరాల రైతు 10 ఎకరాల రైతు వాళ్ళ భార్య భర్త నిలబడితే వాళ్ళకు ఒక్కొక్క బస్తా ఇస్తుంటే వాళ్ళ పరిస్థితిలో పావలా వంతు కూడా వాళ్ళకి యూరియా సప్లై కాని పరిస్థితి ఉంది. వాళ్ళ యూరియాను తక్షణం అందియాలని చెప్పి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళ రేపటి వరకు యూరియా అందిపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీ తరఫున ఒక స్టెప్ తీసుకుని వాళ్ళ ఖానాపూర్ మండల బంధుకు కూడా పిలిపిస్తామని చెప్పి మేము చెబుతున్నాం.
పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి గురువారం పరకాల పట్టణంలోని ఎఫ్జే గార్డెన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పిండు, మోసపోవద్దు, మోసపడతాం. ముఖ్యంగా రైతాంగం, రైతుల కొరకే ఎన్నో సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతం రైతులు బాగుపడాలి, రైతులు బాగుపడితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. రైతుల కొరకు ఎంతటికైనా నేను తెగిస్తా, ఎంతటికైనా కష్టపడతా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటా అని మొదటి పలుకు పలికిన మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జరిగింది. ఎన్నో మార్లు రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది, 24 గంటలు ఇస్తే నీ కండువ కప్పుకుంటాను ఒక నాయకుడు, ఇంకా నీళ్ళు ఇస్తే నేను దేనికంటే దానికింత ఉన్న కొందరు నాయకుడు. ఈయన గుట్ట వీసి కాళ్ళు కాపుతాడా, నీళ్ళాట కాళేశ్వరం నీళ్ళు ఇక్కడికి వస్తాయని ఒక నాయకుడు మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రాజెక్టు మీద దొంగ కేసు వేయించారు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చనిపోయిన వాళ్ళతో కూడా కేసులు కాపే వాళ్ళ పేర్లు రాసింది, అప్లికేషన్ రాసింది, కోర్టులో పడేసింది. కోర్టు నోటీసులు పంపితే మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది, మా ఊళ్ళు చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పడం కూడా జరిగింది. ఇదే ప్రాజెక్ట్ మీద ఇక్కడ ప్రాజెక్టు కడితే ఉండదని మల్లన్న సాగర్ మీద కేసేసింది రేవంత్ రెడ్డి గారు. వీటన్నిటిని ఓర్చుకొని ఇంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టి ఇన్ని రకాల మాట్లాడినా నేను రైతుల కొరకు పనిచేస్తున్నా, ఎవరన్నా ఏమనుకోనని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం కాదండి, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, ఫ్లడ్కో కెనాల్స్ అన్నీ మళ్ళా రిపేర్ చేసుకోవడం కావచ్చు, దాంతోపాటు ఫ్లడ్కో కెనాల్తో పాటు మన ఎల్ఎండి కూడా అన్ని రకాల సబ్సిడీ. ఈరోజు మల్లన్న సాగర్ ఎక్కడనో తెలియనోడు మాట్లాడుతాడు, కొండపోచమ్మ ఎక్కడనో తెలియనోడు మాట్లాడుతాడు,
రంగనాయక సాగర్ ఎక్కడో తెలియదు, ఎట్టు చెట్టు నీళ్ళు పోతాయి అని అంటాడు. ఒక మంత్రి అయ్యింది, ఇరిగేషన్ మంత్రి, ఆ నీళ్ళు ఎట్టు చెట్టు పోతాయి అని అంటాడు మొన్న వ్యంగ్యంగా. అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి, ఆలోచన లేని మంత్రులు తయారైంది తెలంగాణ ప్రాంతంలో. దానికి తగ్గట్టు మన ప్రాంత ఎమ్మెల్యే ఇక అవగాహన లేదు, ఆలోచన లేదు, గుర్తుపడతలేదు. అసలు ఏం చేయాలో, ఏం పోవాలో, ఏమి పరకాలకు అవసరం అని చెప్పి ఆయనకు ఆలోచన లేదు. ఇలా ముఖ్యమంత్రి గారు యూరియా ఎప్పుడు తెస్తే బాగుంటుంది, ఎప్పుడు రైతుకు అందియాలి, ఎప్పుడు అందియాలని ఒక ఆలోచన చేసి యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది అని 2014లోనే అధికారం ఆలోచన లేదు. స్టూడెంట్స్కి ఇది అవసరం అనేది లేదు. విద్యార్థులకు ఎప్పుడు ఉద్యోగాలు చేయాలని దాని మీద ఆలోచన లేదు. ఏది మాట్లాడితే అది రివర్స్ మాట్లాడడం, కొట్టినట్టే మాట్లాడడం, నీ లాగు వీక్తా, నీ పనిని వీక్తా, నీ తొండ దొర కొడతా, నేను కొడతా, ఏం కొట్టినావు, ఏం చేసినావు, ఏం చేసినావు. నేను అడుగుతున్నా, ఇంకొక 6 నెలలు అయితే నిన్నే ఉడిపించుకుంటాను. అసలు ఈ 6 నెలలు నీకు కోరుకుంటుందా లేదా నువ్వు చూసుకో. ముందు నీ పార్టీ వాళ్ళే ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పుడు నీ ఏ గ్రామానికి పోదామో ఆ గ్రామానికి రా. రైతు బంధు 2 సంవత్సరాలు కొట్టి, రైతు బీమా మన 1 సంవత్సరం వరకు బీమా కట్టలేదు. 2 నెలల పెన్షన్ కొట్టినావు, 3వ నెలల పెన్షన్ ఎక్కొట్టడానికి ముసలు రెడీ కూర్చున్నావు. 30వ తారీఖు నేను తెచ్చిపెట్టిన, 1వ తారీఖు 10వ తారీఖు ఇచ్చే పెన్షన్ 31వ తారీఖు ఇచ్చినావు. జస్ట్ ఒక నెల కనుక ఇట్లా జంప్ చేస్తే 1వ తారీఖు పడితే మళ్ళీసారి 1వ నెలకి ఈ నెల పోతుంది. అంటే నువ్వు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటా, ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంటా చేస్తూ ఉన్నాడు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అయితే శాంక్షన్ చేసిన రోడ్లు ఎత్తలేవు, శాంక్షన్ ఇచ్చిన టెండర్ అయిన వాటికి వర్కులు జరగనిస్తారు. అరే ఇంకోవి ఈ పని చేసినా చెప్పు, నువ్వు కొత్త పని చేసినా చెప్పు. నిన్న గంత కొట్టుకుంటే యూరియా కొరకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాను నేను. యూరియా ఇప్పించడానికి ఎందుకు రాలే? ఒక దిక్కు చిట్టిని చెప్తారట, ఆడ పొద్దంతా లైన్, ఇంకో దిక్కు యూరియా అట, మళ్ళీ ఆడ డే అంత లైన్. ఒక్క బస్తా కొరకు ఒక వ్యవసాయదారుడు భార్య, భర్తలు, పిల్లలు 2 రోజులు పని పొడగొట్టుకోవాలా ఇంత కష్టకాలంలో? 2 రోజులు పని పొడగొట్టుకుని నువ్వు ఇచ్చే యూరియా ఎంత? సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సామాజిక ఉద్యమకారుడు పతంగి వీరస్వామి గౌడ్ గురువారం సూర్యాపేట జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్తగా ప్రవేశపెట్టిన సైన్స్ స్కానింగ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు గత 10-15 రోజుల నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా నలుమూల నుంచి ఎంతోమంది ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మారుమూల పల్లె గ్రామం నుంచి బ్యాంకు మార్ట్గేజులు కానీ, లోన్లు కానీ, కొనుగోలు చేసినటువంటి, అమ్మకాలు చేసినటువంటి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కొరకు కానీ, ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే సుమారు గతంలో 10 నిమిషాలు పట్టేది ఒక క్యాండిడేట్కు. కానీ ఇప్పుడు గత 10-15 రోజుల నుంచి ఈ సైన్ అనే విధానాన్ని తీసుకొచ్చిర్రు, కొత్త పద్ధతి తీసుకొచ్చిర్రు. దానివల్ల ఒక్కొక్క మనిషికి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 1 గంట నుంచి 1 గంటన్నర పడుతుంది సుమారు. ఇలా పట్టడం వల్ల వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజానీకం ఎంతోమంది మారుమూల పల్లె గ్రామాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గంటల తరబడి ఇక్కడ ఉండబట్టి ప్రజలు రిజిస్ట్రేషన్ కాక లబోదీపం అంటున్నారు. ఒక్కొక్క పక్క సర్వర్లు కూడా సరిగా పనిచేయట్లేవు, సిబ్బంది కొరత కూడా చాలా ఏర్పడ్డది. స్థానికంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఇది ఇరుకు గదులతో ఇరుకుగా ఇబ్బందికరంగా ఉన్నది, ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క కొత్త భవనాలు ఏర్పాటు చేస్తూ ఉంటున్నది. మరి పిచ్చి పిచ్చి ఆలోచనతోని ప్రజల జీవితాలతో చెలగాటమాడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా. మరి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, అదే మాదిరిగా గతంలో LRS కొరకు 10,000 రూపాయలు కట్టినరు, ఇంతవరకు కూడా దాన్ని ప్రజలకు అమలు చేయలేదు. మరి ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా శిథిలావాసం చేరుకున్నది. ప్రజలు ఇరుకు గదులతో ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది కొరత ఉన్నది. మరి ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో ఉంచుకొని ఈ మెయిన్ పాత పద్ధతిని
కొనసాగించాలి. కొత్త పద్ధతిని ఈసైన్ వల్ల ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. రియల్ ఎస్టేట్ ఒక పక్క గతంలోనే రియల్ ఎస్టేట్ వల్ల చాలా మంది ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయకుండా ప్రభుత్వము సరైనటువంటి విధానం ఆలోచించి పాత పద్ధతిని కొనసాగించాలి. కొత్త పద్ధతి వల్ల జనం నష్టపోతున్నారు. మరొకసారి రాష్ట్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరొకసారి తెలియజేసుకుంటూ పాత విధానాన్ని అమలు చేయాలి. కొత్త విధానం వల్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో రజాక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ షకీర్, ఎంపీడీఓ రఘురామకృష్ణ వీరనారి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజాక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎదునూరి వీరన్న మాట్లాడారు. జోహార్ చాకలేలమ్మ గారికి, జోహార్ చాకలేలమ్మ గారికి, ఐలమ్మ ఆశయాలను, ఐలమ్మ ఆశయాలను, జై రజక, జై రజక, జై రజక. రైట్ సూపర్ సార్ 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 రైట్ నాకు అట్లా పట్టుకున్నా రైట్ చెప్తానే ఉండదు నువ్వు రా. జై రజక, కొనసాగిస్తాం 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 జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. ఈరోజు జనగామ జిల్లా లింగాల మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని పురస్కరించుకొని మా కుల పెద్ద మనుషులు ఏదునూరు నరసింహులు, దేవరకొండ శంకరయ్య గారి అధ్యక్షతన జరుగుతున్న ఇటు సమావేశానికి హాజరైనటువంటి ఎస్ఐ గారికి, అదేవిధంగా మండల డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అధికారులందరికీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుట్టెడ్డి శ్రీలత రాజా రవీందర్ రెడ్డి గారికి, పత్రికా విలేకరులందరికీ స్వాగతం సుస్వాగతం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆ రోజులనే దోపిడీ కొరకు ఐలమ్మ గారు ఎదురుగా తప్ప ఏదో ఆస్తులను కూడబెట్టాలనో వేరే విధం కాదు. ఆ రోజున విష్ణు రామచంద్రారెడ్డి గారి నిరంకుశ పాలనకు ఒక మహిళ అయ్యుండి కూడా పోరాట చేయడం, అదేవిధంగా ఐలమ్మ గారు మా చాకలి కులంలో పుట్టడం మా అందరికి కూడా, మా జాతికే గర్వించదగ్గ విషయం. ఈరోజు ప్రభుత్వాలు రజకులకు సరైన న్యాయం ఇప్పటి వరకు కూడా చేయడం లేదు. అందుకని మేము రజకులం అందరం కూడా ఏకతాటి వచ్చి ఐలమ్మ వారిలాగా పోరాటం చేయవలసినటువంటి సంవత్సరాల్లో 18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీగా ఉండి 11 రాష్ట్రాల్లో బీసీగా ఉండడం వల్ల, అందులో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాలో బీసీలుగా ఉండడం వల్ల రాజకీయంగా ఎదగలేకపోతున్నాం. ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు 17 ఉంటే మా బీసీఏ ప్రకారం 100కు 7 ఎమ్మెల్యే సీట్లు మాకు ఉండాలి. ఆ విధంగా 119 స్థానాల్లో మాకు 9 నుంచి 10 బీసీఏ కులాలకు చెందిన వారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో కూర్చోవలసిన
అవసరం రాజ్యాంగ పరంగా ఉన్నప్పటికీ ఈ కులాల నుండి ఒక్కరు కూడా లేకపోవడం మా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కావున మనం రజకులం బీసీఏ నుండి ఎస్సీలో చేర్చడం కొరకు త్వరలో మా రాష్ట్ర అధ్యక్షులు గోపిరాజక్క గారి ఆదేశానుసారం పాలకుర్తి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర త్వరలోనే ప్రకటిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై రాజక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.